అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 15. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అర్జున్ కోపంగా వెళ్ళిపోగానే అయ్యో అనవసరంగా చెప్పానా, ఛ సార్ అంటూ వెనకే పరుగు తీసింది మీనా. కానీ తను బయటకు వచ్చేసరికి అర్జున్ కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. మీనాక్షి తల కొట్టుకుంటూ ఆటో పట్టుకుని ఆఫీస్కి చేరుకుంది. అర్జున్ క్యాబిన్ డోర్ తీస్తూ సార్ అని పిలుస్తూ లోపలికి చూసేసరికి క్యాబిన్ ఖాళీగా కనిపించింది. ఇదేంటి, నాకంటే ముందే బయలుదేరారు, సార్ ఇంకా రాకపోవటం ఏంటి అనుకుంటూ కాసేపు అక్కడే వెయిట్ చేసింది. ఫోన్ చేసినా అర్జున్ లిఫ్ట్ చేయకపోయేసరికి ప్రశాంత్ దగ్గరికి వచ్చింది. అన్నయ్య, హామీనా, టెండర్ ఆఫీస్ నుంచి వచ్చేసారా? కాస్త అర్జున్కి ఈ ఫైల్ ఇవ్వు. ఇవ్వటానికి ఆయన ఆఫీస్లో ఉంటే కదా అంటుంది మీనా. అదేంటి, నీతో రాలేదా? లేదన్నయ్య, ఆయన కారులో ముందుగానే బయలుదేరారు. నేను ఆటోలో వచ్చాను. తీరా ఇక్కడికొచ్చి చూస్తే ఆయన ఇంకా రాలేదు. నిన్ను వదిలేసి వాడొకడే రావటమేంటి? ఏమైనా గొడవ పడ్డారా? గొడవ పడే ఛాన్స్ కూడా ఇస్తాడా నీ ఫ్రెండ్? అక్కడ కారుణ్య నాతో మాట్లాడడం చూశారు. వాడేం మాట్లాడాడు అని ఈయనొచ్చి అడిగారు. చెబితే కోప్పడతారని తెలిసి ఏం లేదని చెప్పినా వినకుండా చెప్పమని ఫోర్స్ చేశారు. దాంతో చెప్పేశానా, కోపంతో వెళ్ళిపోయారు. వాడు కోపం తెచ్చుకునేంత విషయం ఏంటి? ఆ దగుల్బాజిగాడు ఏం చెప్పాడు నీతో? వాళ్ళ నాన్నగారిని సార్ గన్నుతో షూట్ చేశారంట కదా అంటుంది మీనా. ఓ, దాని గురించా? నీకసలు బుద్ధుందా? ఇలాంటి విషయాలు వాడి దగ్గర మాట్లాడటం అవసరమా అంటాడు ప్రశాంత్. ఆయన చెబుతావా లేదా అని పట్టుబట్టి కూర్చుంటే నన్నేం చేయమంటావన్నయ్య? నిజం చెప్పాలంటే నాకు భయం వేసింది కూడా. అందుకే ఆయన సమాధానం ఏం చెప్తారో చూద్దామని చెప్పేశాను అంటుంది. ఏడ్చావులే, ఆ కారుణ్యగాడు అర్జున్ చేసింది చెప్పాడు సరే, మరి వాడి బాబు చేసిన బాగోతం గురించి చెప్పలేదా అని ప్రశాంత్ అడిగేసరికి మీనాక్షి అతని వైపు చూసింది. అవును మీనా, వాడు ఊరికే ఏమీ గన్ను పట్టుకొని వెళ్ళలేదు. ఆయన ప్లాన్ ప్రకారమే శకుంతల గారిని పెళ్లి చేసుకోవటానికి అర్జున్ వాళ్ళ నాన్న ప్రసాద్ గారికి విడాకులు ఇప్పించాడు. దానికి కూడా అర్జున్ వదిలేసేవాడేమో, కానీ ఆ విడాకులకి ప్రసాద్ గారు ఒప్పుకోకపోయేసరికి ఆయన శకుంతల గారిని టార్చర్ చేస్తున్నారని అబద్ధాన్ని సాక్ష్యాలుగా సృష్టించి ప్రసాద్ గారిని అరెస్ట్ చేయించాడు. గృహహింస చట్టం కింద డివోర్స్ వచ్చేలా చేశాడు. ఆ తర్వాత ప్రసాద్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు మీనా. ఆయన చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంటే ఆవిడ అక్కడ పెళ్లి చేసుకుంటుంది. నువ్వే చెప్పు, అలాంటి సందర్భంలో ఏ కొడుకైనా ఏం చేస్తాడు? ఇంత జరిగిందా? నిజంగా నాకు తెలియదన్నయ్య. అనవసరంగా సార్ని హర్ట్ చేసినట్టున్నాను. ఆయన ఎక్కడున్నారో ఏంటో ఒకసారి ఫోన్ చేయన్నయ్య. సరే ఉండు అంటూ ఫోన్ తీసి అర్జున్ మొబైల్కి కాల్ చేశాడు ప్రశాంత్. అతను లిఫ్ట్ చేయలేదు. వీడు లిఫ్ట్ చేయటం లేదమ్మా, ఒక పని చెయ్యి, వాడు ఇంటికి వెళ్ళుంటాడు, నువ్వెళ్ళి కన్విన్స్ చెయ్యు. నేనా? కానీ నేను ఆ ఇంటికి వెళ్ళకూడదని శపథం చేసుకున్నాను. ఈవిడో మంగమ్మ మరి, శపథం అంట. నీ ప్రాబ్లం ఏంటే? వాళ్ళ నానమ్మ తిట్టింది అంతే కదా. ఏ, మీ అమ్మమ్మ ఎన్నిసార్లు తిట్టింటుంది నిన్ను? పట్టించుకొని ఆవిడకి దూరంగా ఉన్నావా? లేదు కదా. ఇది కూడా అంతే. పెద్ద ఆవిడ ఏవో భయాలతో అలా మాట్లాడుతుంది. అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? సరే, నువ్వు కూడా రా అన్నయ్యా. కుదరదు మీనా, ఆల్రెడీ క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. అర్జున్ లేడు కదా, నేనే మేనేజ్ చేయాలి. నువ్వెళ్ళు. మరి బామ్మగారు? ఆవిడ నిన్న సాయంత్రమే ఊరికి వెళ్ళిపోయారు. మీటింగ్కి టైం అయింది, నువ్వెళ్ళు అంటూ ప్రశాంత్ వెళ్ళిపోయేసరికి మీనాక్షి కాసేపు ఆలోచించి అర్జున్ కళ్ళలో బాధ గుర్తొచ్చి ఇంటికి బయలుదేరింది. ఆటో దిగి ఇంటి లోపలికొచ్చింది తను. ప్రసాద్ గారు పాపని ఆడిస్తూ కనిపించేసరికి నవ్వుతూ దగ్గరికొచ్చి పలకరించింది. పాప అమ్మ అంటూ తన కాళ్ళని చుట్టేసేసరికి తనని ఎత్తుకుంది మీనాక్షి. అమ్మా మీనాక్షి, ఎలా ఉన్నావు? బావున్నాను సార్. సారీ అమ్మా, మా అమ్మ అంతే, నోటికి ఏదొస్తే అది అనేస్తుంది. ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. పనమ్మాయి చెప్పింది మా అమ్మ నిన్ను తిట్టి పంపించేసిందని. పర్లేదు సార్, పెద్దావిడ కదా. అర్జున్ సార్ అంటుంది. వాడు గదిలోనే ఉన్నాడమ్మా. ఆఫీస్ నుంచి ఎందుకొచ్చేసావంటే మాట్లాడలేదు. ఏమైనా జరిగిందా? అదేం లేదు సార్, మా ఇద్దరికీ చిన్న గొడవ, అలిగి వచ్చేశారు. వాడంతే, చిన్నప్పటి నుండి అదే కోపం. ఇక మీదట నువ్వే భరించాలి, వెళ్ళి మాట్లాడు అంటూ
పాపని తీసుకున్నారు ఆయన. దాంతో తను మెట్లెక్కుతూ అర్జున్ గది దగ్గరికొచ్చింది. కానీ లోపలికి వెళ్ళటానికి ధైర్యం సరిపోలేదు తనకి. డోర్ కొద్దిగా తెరిచి ఉండేసరికి లోపలికి తొంగి చూసింది. అర్జున్ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడీనా అనుకుంటూ తొంగి చూస్తుంటే వెనక నుంచి ఎవరో భుజం మీద చెయ్యేశారు. ఆ చేతిని తోసేస్తూ ఇంకా ఇంకా తొంగి చూస్తుంటే, ఏం చూస్తున్నావు అని అర్జున్ వాయిస్ వినిపించేసరికి బిగుసుకుపోయి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఎదురుగా అర్జున్ వాటర్ బాటిల్ పట్టుకొని తనని చూస్తూ కళ్ళెగరేశాడు. ఏం చూస్తున్నావు అంటాడు. మీ గురించే. హో, ఇలా తొంగి చూస్తారా ఎవరైనా? పొరపాటున నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూసేద్దామని అంటాడు అర్జున్. హా సార్, నాకు అలాంటి ఉద్దేశాలేమీ లేవు. మీ బేర్ బాడీ చూసి తట్టుకునేంత ధైర్యం కూడా లేదనుకోండి అంటూ గొణుకుతూ మాట్లాడింది. కానీ అది అర్జున్కి వినిపించేసరికి, ఆహా సరే పద చూపిస్తాను అంటూ తన చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కుపోయాడు. తనని ముందుకు తోసేసరికి కాళ్ళు బెడ్డుకి తగులుకొని ముందుకు పడింది. సర్దుకొని కూర్చుంటూ వెనక్కి తిరిగేసరికి అర్జున్ షర్టు తీస్తూ కనిపించాడు. సార్ సార్, ఏం చేస్తున్నారు అని కంగారుగా కళ్ళు మూసుకుంది మీనాక్షి. అర్జున్ నవ్వుకుంటూ షర్టు తీసి పక్కన పడేసి తన పక్కకి చేరేసరికి తన చేతికి తగిలిన అతని స్పర్శతో కళ్ళు తెరిచింది. టీషర్ట్తో కనిపించాడు అర్జున్. హమ్మయ్య అనుకుంటూ అతని కళ్ళల్లోకి చూసేసరికి చిలిపిగా నవ్వుతూ కన్ను గీటాడు. సిగ్గుపడుతూనే, పోండి సార్, ఎక్కడ మీరు అప్సెట్లో ఉన్నారు అని కంగారుగా వస్తే మీరు నాతో తమాషాలు చేస్తున్నారా? కోపం వచ్చిన మాట నిజమే. బట్ జరిగిన దాన్నైతే నేను మార్చలేను కదా, అదే నా గతం అంటాడు అర్జున్. సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. అదేం లేదులే, ఇక్కడికొచ్చిన తర్వాత పాపను చూడగానే అన్నీ మర్చిపోయాను అంటాడు అర్జున్. హమ్మయ్య, అయితే పాపకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేదంటే మీ కోపం పెరిగి నా కొంప మునిగేది. మరి ఆఫీస్కి ఎందుకు రాలేదు సార్? నా ఇంటికి రాను అన్నావు కదా, ఇప్పుడు నా కోసం వస్తావా లేదా అని వెయిట్ చేస్తున్నాను అంటాడు అర్జున్. ఏంటి, టెస్ట్ చేస్తున్నారా అని అడుగుతుంది మీనా. అవును, నీకు నేను ముఖ్యమా, నీ పంతం ముఖ్యమా తెలుసుకోవాలని. పర్లేదు, నా కోసం నువ్వు నీ పంతాన్ని కూడా వదిలేయగలవు అంటాడు. అన్ని విషయాల్లో పంతం పనికిరాదు సార్, మా నాన్న చెప్పాడు. సరే ఆఫీస్కి వెళ్దామా అంటుంది. వెళ్దాంలే, కాసేపు రిలాక్స్ అవ్వు అంటూ బెడ్ మీద నడుం వాల్చాడు. మీనాక్షి అతని వైపే చూస్తూ ఉంటే మోచేతిని బెడ్ కానించి అరచేతిలో తలపెట్టుకొని విష్ణుమూర్తి పోజిస్తూ ఏంటి అని సైగ చేశాడు. మీరెన్ని వేసుకుంటారు సార్? లోపల టీషర్టు, పైన షర్టు, దానిపైన సూటు, ఉక్కపోయేదా? ఏసీ ఉంది కదా అంటాడు. ఇప్పుడు అర్థమైంది. ఆ ఏసీ వల్ల మీకు చలి పెట్టకుండా ఉండాలనే కదా ఇన్ని వేసుకుంటున్నారు. ఎందుకు సార్, ఏసీ ఆపేస్తే సరిపోతుంది కదా అంటుంది మీనా. నీ మొహం, నువ్వేది గెస్ చేసినా ఇలానే ఉంటుందా అంటాడు అర్జున్. నా బ్రెయిన్ అంతవరకే ఆలోచిస్తుంది మరి అంటుంది మీనా. అది సరే, ఒకవేళ నువ్వు వచ్చేసరికి నేను కోపంగా ఉంటే ఏం చేసేదానివి అని అడుగుతాడు. ఏముంది, బ్రతిమాలుకోవడమే అంటుంది. అప్పటికీ నా కోపం తగ్గకపోతే ఏం చేస్తావు అని అంటాడు అర్జున్. ఏం చేయాలబ్బా, హా, మీకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్తాను. నాకేమిష్టమో నీకు తెలుసా? ప్రశాంత్ అన్నయ్యని అడిగితే చెప్తాడు కదా అంటుంది. వాడికి కూడా తెలియంది ఒకటుంది, ఇస్తానంటే చెప్తాను అంటాడు అర్జున్. అరే, మీరు అడిగిన తర్వాత ఇవ్వకుండా ఉంటానా? కాకపోతే అది నా బడ్జెట్లో ఉండాలి అంటుంది మీనా. నువ్వు ఇవ్వగలిగిందేలే అంటాడు అర్జున్. అవునా, సరే అయితే ఏం కావాలో చెప్పండి అని తను చెప్పగానే అర్జున్ తనని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. దాంతో మీనాక్షి అతని వైపు వంగుతూ చెవి అతనికి దగ్గరగా తీసుకెళ్ళింది. చెవిలో ఏదేదో చెప్పాడు అర్జున్. మీనాక్షి కోపంగా చూస్తూ ఉంటే నవ్వుతూ కళ్ళెగిరేశాడు. పోండి సార్, మీరెప్పుడూ ఇంతే అంటూ బెడ్ మీద నుంచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని లాగాడు. దాంతో అతని పక్కనే పడింది. తను లేవబోతుంటే అర్జున్ తన చుట్టూ చేతులు బిగించి తన మీదికి ఉరిగాడు. ఒక్కసారిగా తన గుండె వేగం పెరుగుతూ ఉంటే ఆ ఏసీ గదిలోనూ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఉంటే తన మీద అతని ఇష్టాన్ని తెలియచేస్తూ తన పెదవులతో అతని పెదవులు జత కలిపాడు. మనసులో భయం వెంటాడుతున్నా ఆ క్షణం అర్జున్ మీద తన ఇష్టాన్ని చూపకుండా
ఉండలేకపోయింది మీనాక్షి. తన చేతులు అతని చుట్టూ బిగుసుకునేసరికి నవ్వుకుంటూ మరింతగా తనని అల్లుకుపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే మీనాక్షి ఫోన్ రింగ్ అయ్యేసరికి కాఫీ కలుపుతూనే లిఫ్ట్ చేసింది తను. అన్నయ్య, చెప్పండి. అర్జున్ దగ్గరికి వెళ్ళావా లేదా? హా, ఇక్కడే ఉన్నానన్నయ్య. కాఫీ కలుపుతున్నాను. అవునా? వాడేం చేస్తున్నాడు? ఏమో అన్నయ్య, ఇందాక గదిలో మాట్లాడాను. నేను బయటకొచ్చి చాలాసేపయింది. కానీ ఆయన ఇంకా రాలేదు. ఏం చేస్తున్నారో ఏంటో. కాఫీ ఇచ్చి చూసొస్తాను అంటుంది. అంతా ఓకే కదా అని అడుగుతాడు ప్రశాంత్. ఓకే అన్నయ్య, మీరు టెన్షన్ పడకండి. ఉంటాను. ఓకే అమ్మా అంటూ ఫోన్ కట్ చేశాడు ప్రశాంత్. కాఫీ కప్పులో వేసుకుని ప్రసాద్ గారికి ఒకటిచ్చి ఇంకోటి పట్టుకొని అర్జున్ గదిలోకి వచ్చింది. అక్కడ చూసేసరికి అర్జున్ దిండుని వాటేసుకుని ముద్దులు పెడుతుంటే విచిత్రంగా చూస్తూ, ఏమైంది దీనికి? సార్, అర్జున్ గారు అని గట్టిగా పిలిచేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అర్జున్. ఎదురుగా మీనాక్షి కనిపించేసరికి ఆశ్చర్యపోతూ, నువ్విక్కడున్నావేంటి అంటూ పక్కనే చూసుకున్నాడు. అతని కౌగిట్లో దిండు కనిపించింది. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడుంటాను? అయినా మీరేంటి దిండుకు ముద్దులు పెడుతున్నారు అని అడుగుతుంది మీనా. చిచ్చి, నేను పెట్టింది దిండుకు కాదు, నువ్వనుకుని అంటాడు. ఆ, అబ్బో, పట్టపగలే కలలు కంటున్నారా? సిగ్గులేదు? నా పర్మిషన్ లేకుండా నా గురించి ఇలాంటి కలలు కంటారా అంటుంది మీనా. కలలు కనడానికి కూడా నీ పర్మిషన్ కావాలా అని అడుగుతాడు అర్జున్. మరి శుభ్రంగా పెళ్లి చేసుకుని కాపురం చేసుకోక ఎందుకు మీకిన్ని తిప్పలు చెప్పండి అంటూ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టింది. అడిగినా నువ్వు ముద్దివ్వలేనప్పుడు ఇంకేం చేయమంటావు అంటాడు అర్జున్. ఇదిగో సార్, మీకు ముందే చెప్పాను, పెళ్ళైన తర్వాత అన్నీ నా మొగుడికే చెందాలని. చాలా జాగ్రత్తగా ఉన్నాను. మీరు నన్ను చెడగొట్టకండి. అంతగా నేను కావాలనుకుంటే పెళ్లి చేసుకోండి. అప్పుడు కలలేం కర్మ, పిల్లల్ని కూడా కనిపెడతాను. అర్థమైందా? కాఫీ తాగండి, చల్లారిపోతుంది అంటూ తను బయటికి వెళ్ళబోతుంటే తన చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. సార్, ఇదే వద్దన్నాను అంటుంది మీనా. ఏం చెయ్యంలే, కూర్చో అంటూ తనని పక్కనే కూర్చోబెట్టాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న డెస్క్ ఓపెన్ చేసి ఒక కవర్ తీసి తన చేతిలో పెట్టాడు. ఏంటిది అంటుంది. మన ఫ్లైట్ టికెట్స్ ఇంకో 4 డేస్లో బయలుదేరాలి. నిజంగానా? అయితే నా లగేజ్ మొత్తం సర్దేసుకుంటాను అంటుంది మీనా. ఏమీ తేవద్దు, ముఖ్యంగా నీ బ్యాగ్ అస్సలు తీసుకురావద్దు. మరక్కడ నేనేం వేసుకోవాలి అంటుంది మీనా. అవన్నీ నేను అరేంజ్ చేస్తాను. అవునా? సరే, ఆ సంగతి తర్వాత చూద్దాం సార్. మనం సైట్ విజిట్కి వెళ్ళాలి కదా అంటుంది మీనా. లంచ్ తర్వాత వెళ్దాంలే. సరే అయితే, ఈలోపు మీ నాన్నగారికి పాపకి ఏదైనా స్పెషల్ చేసి పెడతాను. మీకేమైనా కావాలా? ఏదో ఒకటి చెయ్యి అంటాడు అర్జున్. ఓకే అంటూ లేచి బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ కాఫీ తాగుతూ కిందికొచ్చి వాళ్ళ నాన్నగారి పక్కనే కూర్చున్నాడు. పాపతో ఆడుకుంటూ చాలా సంతోషంగా కనిపించారు ఆయన. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాన్న. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడగలనని అస్సలు అనుకోలేదు అని మనసులోనే అనుకుంటూ ఆయన్ని చూస్తున్నాడు అర్జున్. పాపతో ఆడుతూ అర్జున్ని గమనించి, ఏంట్రా అలా చూస్తున్నావు అని అడిగేసరికి నవ్వుతూ ఏం లేదని తలూపాడు. సరే గాని, పాప కోసం ప్రీ స్కూల్ ఏదైనా చూడకపోయావా? రోజంతా ఇలా ఇంట్లో ఉండే కంటే సరదాగా అక్కడ పిల్లలతో ఆడుకుంటుంది కదా అంటాడు. చూస్తున్నాను నాన్న, మంచి స్కూల్ ఏదో తెలుసుకోవాలి కదా. 2 డేస్లో అన్నింటినీ చెక్ చేసి పాపని జాయిన్ చేస్తాను. గుడ్. చిన్ని తల్లి, స్కూల్లో జాయిన్ అవుతావా? హో, అయితాను అయితాను అని పాప కేరింతలు కొడుతుంటే ఇద్దరూ సంతోషంగా చూస్తున్నారు తనని. ఇంతలో మీనాక్షి పాపకి భోజనం తీసుకువచ్చి తనని ఎత్తుకుంటూ, స్కూల్ సంగతి ఓకే కానీ ఆ స్కూల్లో జాయిన్ చేయాలంటే పాపకి పేరు పెట్టాలి కదా, పెట్టరా మరి అని మీనాక్షి అడగటంతో అర్జున్, ప్రసాద్ గారు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. తను పాపకి అన్నం తినిపిస్తూ పక్కకి తీసుకెళ్ళింది. నిజమేరా, అసలు తనకో పేరు పెట్టాలన్న ఆలోచనే రాలేదు మనకి. ఇంతకీ పెద్దోడు పేరేదైనా చెప్పాడా? ఉహుం, లేదు నాన్న, మనమే ఒక మంచి పేరు పెడదాం. మీరు చెప్పండి. నేనా? ఇప్పటికిప్పుడు అంటే ఏంటి సార్, పేరు గురించి ఆలోచిస్తున్నారా? అవును మీనా, నువ్వేదైనా చెప్పు. హ్మ్, పేరంటే మీ నానమ్మ గారి పేరేంటి? దుర్గా. హా, దుర్గా, అదే పెట్టేయండి అంటుంది మీనా. అది వెరీ ఓల్డ్ నేమ్ మీనాక్షి. మీనాక్షి కూడా ఓల్డ్ నేమే సార్.
పైగా అమ్మవారి పేరు. అమ్మవారి ఆశీస్సులు కూడా ఉంటాయి. దుర్గా అనే పెట్టండి. ఆ తల్లిలా పాప కూడా ధైర్యంగా చెడుని ఎదిరిస్తుంది. ఏమంటారు? ఏం చిట్టి తల్లి, నీకు పేరు నచ్చిందా? అని మీనాక్షి అడిగేసరికి పాప నవ్వుతూ కేరింతలు కొడుతుంటే ముచ్చటగా అనిపించింది. పాపకి అన్నం తినిపించి మంచినీళ్లు తాగించింది. తన చున్నీతో పాప మూతి తుడుస్తూ సోఫాలో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళింది. కడుపు నిండటంతో ఆటలో పడిపోయింది పాప. చూసావా అర్జున్, కన్న తల్లిలా ఎలా చూసుకుంటుందో? ఎప్పుడురా తనని మన ఇంటికి తీసుకొస్తావు అని అడుగుతారు ప్రసాద్ గారు. దేనికైనా టైం రావాలి నాన్న అంటాడు అర్జున్. ఇంతలో అర్జున్ ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ తీసి చూశాడు. ఏదో కొత్త నెంబర్ కావటంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అర్జున్. కాసేపటికి అర్జున్ అంటూ ఎవరో పిలవటంతో డోర్ వైపు చూశారు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ కిచెన్లో నుంచి తొంగి చూసింది మీనాక్షి. అంతే, తన కళ్ళు పెద్దవయ్యాయి. ఆద్య చీరకట్టులో మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతుంది. నవ్వుతూ లోపలికి వచ్చి ప్రసాద్ కాళ్ళకి నమస్కరించింది. అయ్యో, ఎవరమ్మా నువ్వు? ముందు మీరు ఆశీర్వదించండి మావయ్య అని తను అనేసరికి అయోమయంగా అర్జున్ వైపు చూశారాయన. ఆ శకుంతలాదేవి పంపించిందని చెప్పానుగా నాన్న అని అర్జున్ చెప్పడంతో హో అనుకుంటూ తన తల మీద చెయ్యి పెట్టి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు. కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు అనుకున్నా అంకుల్. పర్లేదులేండి, మీరు ఒప్పుకుంటే అదెంతసేపు. అంకుల్, నా పేరు ఆద్య. యూకేలో మాస్టర్స్ చేశాను. నాకు అర్జున్ అంటే ఇష్టం. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. ఏమంటారు? తనంత నిర్మోహమాటంగా అడిగేసరికి ఆశ్చర్యపోయారు ప్రసాద్ గారు. మీనాక్షి అయితే నోరెళ్లబెట్టింది. అర్జున్ చిరాక మొహం పక్కకి తిప్పుకున్నాడు. ఆయన కాసేపు ఆలోచించి అమ్మా మీనాక్షి అని పిలిచేసరికి ఇదిక్కడే ఉందా అని ఇరిటేటింగ్గా చూసింది ఆద్య. సార్ అంటూ దగ్గరికి వచ్చింది తను. తాళాలు తీసి తన చేతికిచ్చారు. నా గదిలో ఒక బీరువా ఉంది. అది ఓపెన్ చేసి ఒక కొత్త చీర తీసుకురా అని చెప్పేసరికి తను అయోమయంగా చూస్తూనే సరే సార్ అంటూ ఆయన గదిలోకి వెళ్ళి చీర తీసుకొచ్చింది. పూజ గదిలో కుంకుమ ఉంటుంది, తీసుకురా అమ్మా అని మళ్ళీ చెప్పడంతో కుంకుమ తెచ్చింది. తనకి బొట్టు పెట్టి ఆ చీర ఇవ్వమ్మా అని చెప్పటంతో ఆద్యకి బొట్టు పెట్టి చీరని ఇస్తుంటే రెక్లెస్గా ఒక చేతిని చాచింది. అయ్యో, అలా ఎడం చేత్తో తీసుకోకూడదండి. బొట్టు పెట్టి ఇచ్చేది సారెతో సమానం. కొంగు చాచి తీసుకోవాలి. ఆద్య కోపంగా చూస్తూనే అర్జున్ వాళ్ళ నాన్న ముందు బ్యాడ్ కాకూడదని సైలెంట్గా తను చెప్పినట్టే చీరను తీసుకుంది. థ్యాంక్స్ అంకుల్, చీర పెట్టారు అంటే మీకు నేను నచ్చానన్నమాట అంటుంది. ఇంటికి మొదటిసారి వచ్చిన ఆడపిల్లకి ఇంటి కోడలితో సారె పెట్టి పంపించటం మా ఆనవాయితీ అమ్మా. అందుకే నాకు కాబోయే కోడలితో నీకు సారె ఇప్పించాను అని ఆయన చెప్పగానే తన మొహం మాడిపోయింది. మీనాక్షి ఆశ్చర్యంగా చూసింది ఆయన వైపు. అంకుల్, ఏమంటున్నారు అంటుంది ఆద్య. నిజమేనమ్మా, తనే మా అర్జున్కి కాబోయే భార్య. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని కరాఖండిగా చెప్పేసరికి ఆద్య తనకిచ్చిన చీరని విసిరికొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూడు, ఎంత పొగరుగా చీరను విసిరికొట్టిందో. ఇలాంటి వాళ్ళు మొగుడితో కాపురాలేం చేస్తారు? రోజు గొడవలతోనే కాపురం చేస్తూ చివరికి విడాకుల పేరుతో విడిపోతారు అన్నాడు అర్జున్. నిజమేరా, భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు వాళ్ళ మధ్య ప్రేమ పెరగాలి, కానీ ద్వేషం పెంచుకొని విడిపోతున్నారు. నీకు అలాంటి లైఫ్ వద్దర్జున్. అమ్మా మీనా, ఆ చీర తీసి వంటావిడకిచ్చేయి. మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా సార్ అంటుంది మీనా. ఏంటమ్మా? నేను మొదటిసారి వచ్చినప్పుడు నాకెందుకు సారివ్వలేదు అని అడుగుతుంది మీనా. ఎందుకంటే నువ్వు ఈ ఇంటి తరపున సారే ఇచ్చే స్థానంలో ఉండాలని ఆశపడ్డాను. అందుకే పరాయిదానిలా నీకు సార పెట్టలేకపోయాను అని ప్రేమగా తన తల నిమిరేసరికి మీనాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన స్పర్శ వాళ్ళ నాన్నని గుర్తు చేస్తుంటే ఆయన పక్కనే నేల మీద కూర్చొని చేతిని పట్టుకొని ఏడ్చేసింది. అర్జున్ కంగారుగా చూశాడు తన వైపు. ఏయ్, ఏమైందని ఏడుస్తున్నావు అంటాడు. సారీ సార్, మా నాన్న గుర్తొచ్చాడు. సరే రండి, భోజనం చేద్దురు అంటూ కళ్ళు తుడుచుకొని లేచి కిచెన్లోకి వెళ్ళిపోయింది మీనాక్షి. అర్జున్ తన వెనకే వచ్చాడు. వంట మనిషిని బయటికి వెళ్ళమని సైగ చేసేసరికి బయటికి వెళ్ళిపోయింది ఆవిడ. అర్జున్ తన వెనకగా చేరి 2 చేతులతో తన నడుముని బిగిస్తూ భుజం మీద తల అంచాడు. ప్రతిసారి కంగారుగా దూరం జరగడానికి ప్రయత్నించేది. కానీ ఈసారి తను అలా చేయకపోయేసరికి ఆశ్చర్యంగా చూశాడు అర్జున్. ఓయ్, ఏంటి పట్టుకున్న రియాక్షన్ లేదు అంటాడు.
మా నాన్న కూడా ఇంతే సార్. ఇంటికెవరొచ్చినా నా చేతులతో సార పెట్టించేవాడు. ఆయనకి ఉన్నంతలో ఏదో తోచింది ఇచ్చేవారు. మీ నాన్నగారు అలా చెప్పగానే ఆయనలో నాకు మా నాన్నే కనిపించాడు సార్. ఇన్ని రోజులు ఆయన నాకు దూరం అయ్యారు అనే బాధ ఉండేది. కానీ మీ నాన్నగారి రూపంలో నా దగ్గరికొచ్చారేమో అనిపిస్తుంది సార్. మీకోసం కాకపోయినా మీ నాన్నగారి కోసమైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అంతే అంటుంది మీనా. హా! మా నాన్న కోసం పెళ్లి చేసుకుంటావా? అంటే నేను నచ్చలేదా నీకు? అని అడుగుతాడు అర్జున్. పెళ్ళైతే నచ్చుతారులెండి. నేను ముందే చెప్పానా? నా జీవితంలో పెళ్లి చేసుకున్న తర్వాతే అన్నీ అని. ఇప్పుడు అదే చెప్తున్నాను. టచింగ్స్ అయినా, కిస్సింగ్స్ అయినా అన్నీ పెళ్లి తర్వాతే. నేను గీత దాటను. మీరు దాటకండి అని అంటూ అతని కౌగిలి విడిపించుకొని రైస్ బౌల్ తీసుకుని బయటికి నడిచింది. అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ తన వెనకే వచ్చాడు. భోజనం చేసి బయలుదేరారు ఇద్దరు. సైట్ దగ్గర వర్క్ చూసుకుని ఆఫీస్కి చేరుకున్నారు. సాయంత్రం వరకు వర్క్లో మునిగిపోయాడు అర్జున్. మీనాక్షి అతని పక్కన నిలబడి ఫైల్స్ అందిస్తుంది. ఆఫీస్ టైం అయిపోయేసరికి స్టాఫ్ అంతా ఇంటికి బయలుదేరారు. అర్జున్ అంటూ ప్రశాంత్ తలుపు తీసేసరికి అర్జున్ విసుక్కుంటూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పటంతో మీనాక్షి వైపు చూశాడు. తను అడ్డంగా తలూపింది. ఇద్దరూ ఏవో సైగలు చేసుకుంటుంటే అర్జున్ మీనాక్షి వైపు చూసి, ఏంటా మోగ సైగలు? బయటికి పోయి మాట్లాడుకోండి అని కసురుకోవటంతో సారీ సార్ అంటూ బయటికి పరిగెత్తింది. ఇద్దరూ బయటే సోఫాలో సెటిల్ అయ్యారు. ఏమైంది? వాడి కోపం ఇంకా తగ్గలేదా అని అడుగుతాడు ప్రశాంత్. అదేం లేదన్నయ్య. మీ ఫ్రెండ్ సంగతి తెలిసిందే కదా అన్నయ్య. పని పూర్తయ్యే వరకు నిద్రపోడు. ఉదయం నుంచి ఆఫీస్కి రాలేదు కదా. ఆ వర్క్ అంతా ఫినిష్ చేసి గాని ఇప్పుడు బయటికి రాడాయన. అదా సంగతి. నేనింకా ఉదయం కోపం తగ్గలేదేమో అనుకున్నాను. అది సరే, లంచ్ టైం వరకు ఏం చేశారు? ఏముంది, అక్కడ ఒకటి జరిగిందన్నయ్య. ఆ ఆద్య ఉంది కదా, తను ఇంటికొచ్చింది. ఏంటి ఇంటికొచ్చిందా? అవునన్నయ్య, మామూలుగా రాలేదు. చీర కట్టుకొని సింగారించుకొని మరీ వచ్చింది. వచ్చి రాగానే పెద్ద సార్ కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళ మీద పడటం ఏంటి మీనా? అదే అన్నయ్య, ఆశీర్వాదం తీసుకోవటానికి నమస్కరించిందిలే. ఏదో ఆయన్ని ఇంప్రెస్ చేయటానికి పట్టుకుందే గాని దానికంత సంస్కారం లేదు. అది తెలిసిన విషయమేలే. తర్వాత ఏం జరిగింది అంటాడు ప్రశాంత్. ఏం జరిగిందంటే ఆయన కాళ్ళకి నమస్కరించి నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీకు నచ్చితే చెప్పండి అని మొహం మీదే అడిగేసింది. నిజమా? మరి అంకుల్ ఏమన్నారు? నన్ను పిలిచి బీరువా తాళాలిచ్చి కొత్త చీర ఒకటి తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చిన తర్వాత కుంకుమ తీసుకురమ్మన్నారు. అది కూడా తీసుకొచ్చాను. అప్పుడు ఆద్యకి బొట్టు పెట్టి ఆ చీర పెట్టమని చెప్పారు. నేను అలాగే చేశాను. ఆ తర్వాత నన్ను తనకు పరిచయం చేస్తూ తనే ఇంటికి కాబోయే కోడలు అని సార్ కూడా అంతే డైరెక్ట్గా తన మొహం మీద చెప్పేశారు. దాంతో పెట్టిన చీర నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తిక్క కుదిరింది. లేదంటే ఎదవ ఫోజ్ కొడుతుంది. అది సరే, మరి అర్జున్ ఏమన్నాడు? ఆయన సంగతి తెలిసింది కదా. ఏది ఒక పట్టాన బయటపడడు. సైలెంట్గా ఉన్నారు. అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. అంటే వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నట్టా, ఒప్పుకోనట్టా? అది నాకేం తెలుస్తుందన్నయ్య. పోయి మీ ఫ్రెండ్ని అడగండి. అబ్బాయి గారికి రొమాన్స్ కావాలంట గాని పెళ్ళి వద్దంట. అందుకే నేను ఖరాఖండిగా చెప్పేశాను. పెళ్లి చేసుకుంటేనే ముట్టుకోండి, లేదంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని. నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకే. వాడు ఈ మాత్రమైనా బయటపడటం చాలా గ్రేట్. ముఖ్యంగా ఆఫీస్ వర్క్ వదిలేసి లంచ్ టైం వరకు నీతోనే ఉన్నాడు అంటే అర్థం కావటం లేదా? వాడు నీ సహచర్యాన్ని కోరుకుంటున్నాడు. అర్థం చేసుకో అంటాడు ప్రశాంత్. ఏంటి అర్థం చేసుకునేది? అసలు ఇంత తలతిక్క మనిషిని నేనెక్కడా చూడలేదు. ఈయన కంటే వాళ్ళ నాన్నగారే బెటర్. మనసులో ఏముందో సూటిగా చెప్పేశారు. మీ ఫ్రెండ్ ఉన్నాడే, ఏది ఒక పట్టాన తేల్చడు. ఈయన ఉద్దేశాలు బయటపడేసరికి అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు మొదలైన సీరియల్ ఎండింగ్ కూడా వచ్చేసేలా ఉంది అంటుంది మీనా. బాధపడకు మీనా. వాడు బయటపడాలంటే ఒక దారుంది. ఎలాగో మీరిద్దరూ లండన్కి వెళ్తున్నారు కదా. అక్కడ క్లయింట్ మీటింగ్ అయిన తర్వాత వెంటనే వచ్చేయకుండా ఒక 2 డేస్ ఎంజాయ్ చేసి రండి అంటాడు. ఏంటి ఎంజాయ్ చేసేది? భలే వాడివన్నయ్య. మీ ఫ్రెండ్తో ఒంటరిగా వెళ్ళడమే భయమేస్తుంది. మళ్ళీ ఎంజాయ్మెంట్ కూడానా? ఇక్కడ పని పని అని తిరిగినట్టు అక్కడ కూడా పని పని అని తిరుగుతాడు. అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు అంటుంది మీనా. ఇంతలో అర్జున్ బయటికి రావటంతో ఇద్దరూ లేచి నిలబడ్డారు. ప్రశాంత్ వైపు చూస్తూ నువ్వింకా వెళ్ళలేదా అని అడిగేసరికి మొహం మార్చుకొని
అంతేలేరా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఫ్రెండ్‌ని ఎందుకు పట్టించుకుంటావు? పోతున్నానులే అంటూ ప్రశాంత్ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి నవ్వుకుంటూ మీనాక్షి వైపు చూశాడు. ఎందుకండి అన్నయ్యతో అలా మాట్లాడతారు? ఫీల్ అవుతాడు కదా అంటుంది మీనా. వాడేం ఫీల్ అవ్వడు కానీ పద అంటూ అర్జున్ ఒక అడుగు వేసేసరికి ప్రశాంత్ లిఫ్ట్లో నుంచి కంగారుగా పరిగెట్టుకొచ్చాడు. ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తుంటే తుఫాన్ వచ్చింది అంటూ వాళ్ళ ముందుకు వచ్చాడు. తుఫాన్ ఏంట్రా అని అర్జున్ అడిగేసరికి మీకు తెలీదా తుఫాన్ అంటే మీ అమ్మగారు వచ్చారని చెప్తున్నాడు అన్నయ్య. కదా అన్నయ్య అని మీనాక్షి చెప్పేసరికి మంచి పేరు పెట్టారు. ఆవిడకి కరెక్ట్గా సూట్ అవుతుందిలే అన్నాడు అర్జున్. ఇంతలో శకుంతలాదేవి లిఫ్ట్ దిగి వాళ్ళ ఎదురుగా వచ్చి నిలబడింది. అర్జున్ మొహం చిరాగ్గా పెట్టుకొని ఎటో చూస్తూ నిలబడ్డాడు. అర్జున్, ఏమనుకుంటున్నాడ్రా మీ నాన్న? ఈ దిక్కుమాలిన దాన్ని తీసుకొచ్చి నీకు కట్టబెడతానంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని మీనాక్షిని చూపిస్తూ చెప్పేసరికి మీనాక్షికి కోపం వచ్చింది. ఇదిగో మేడం, మీరు మీ కొడుకుతో మాట్లాడాలి అంటే మాట్లాడుకోండి. మధ్యలో నా ప్రస్తావన తీసుకొస్తే బాగోదు అంటుంది మీనా. ఏంటే నోర్లేస్తుంది? ఆయన గారు ఇంటి కోడలు అని చెప్పేసరికి ఒళ్ళు బలిసిందా? నా ముందు నోరెత్తి మాట్లాడితే నాలుక కోసేస్తాను అంటుంది శకుంతల. హా, కోసేయండి. మీరు కోసేస్తారనే ఇక్కడ నాలుక బయట పెట్టుకొని కూర్చున్నాం మరి. ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కాస్త సభ్యత సంస్కారంతో మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ దిక్కుమాలిన జీవితం ఎవడూ గడపట్లేదు. మీకున్నది మీకుంటే మాకున్నది మాకు ఉంటుంది. తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. నేనంటే ఇష్టమని చెప్పింది మీ అబ్బాయి. నేను కోడలిగా రావాలని కోరుకున్నది వాళ్ళ నాన్నగారు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడుకోండి అంటుంది మీనా. ఏంటే మాట్లాడేది? నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది ఇలాంటిదేదో జరుగుతుందని. వగలాడి మాటలు చెప్పి నా కొడుకుని వల్లో వేసుకున్నావా అంటుంది శకుంతల. నాకు అలాంటి బుద్ధులు లేవు. అందరూ మీలానే ఉంటారా ఏంటి అంటుంది మీనా. ఏం కూసావే అంటూ మీనాక్షిని కొట్టడానికి చెయ్యెత్తేసరికి అర్జున్ ఆవిడ చేతిని పట్టుకున్నాడు. కోపంగా అర్జున్ వైపు చూస్తూ, తల్లిని అంత మాట అంటుంటే దాన్ని కొట్టడం మానేసి నా చెయ్యి పట్టుకుంటావా అని అడిగింది. మీ నోటి నుంచి మంచి మాటలొస్తే తనంతకన్నా ఎక్కువ మర్యాదిచ్చి మాట్లాడుతుంది అంటాడు. అర్జున్ అని కోపంగా అరిచిందావిడ. చూడండి మిసెస్ శకుంతలాదేవి గారు, మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను. అయినా వినకుండా వస్తున్నారు. ప్రతిసారి వచ్చి ఇలా గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోకండి. ఆ రోజు మీ రెండో మొగుడు కొడుకు నా మీద బోగస్ కేసు పెట్టాడు. కానీ ఇప్పుడు నేను మీ మీద న్యూసెన్స్ కేసు పెట్టాల్సి వస్తుంది. అంతవరకు తెచ్చుకోవద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ మీనాక్షి చెయ్యి పట్టుకుని లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు. ఆవిడ కోపంగా అక్కడే నిలబడి చూస్తూ ఉంది. వాళ్ళు ముగ్గురు కిందికి రాగానే సెక్యూరిటీని పిలిచి ఆవిడని పంపించి ఆఫీస్ లాక్ చేయమని చెప్పి ముగ్గురు అక్కడి నుంచి కారులో బయలుదేరారు. మీనాక్షి విండో వైపు తిరిగి మొహం మార్చుకొని కూర్చుంది. అర్జున్ డ్రైవ్ చేస్తుంటే ప్రశాంత్ వెనక్కి కూర్చుని ఇద్దరిని గమనిస్తున్నాడు. మీనా, ఏంటి అంత సైలెంట్గా ఉన్నావు? ఆవిడ అలా అన్నదని ఫీల్ అవుతున్నావా? ఎంతైనా రాజకీయ నాయకురాలు కదా, వాళ్ళ నోటికి అడ్డు ఆపు ఉండదు, వదిలేయ్ అంటాడు ప్రశాంత్. అది కాదన్నయ్య, నా ప్రమేయం లేకుండానే నా చుట్టూ ఏదేదో జరిగిపోతుంది. ఎవరెవరో ఏదేదో అంటుంటే నేనెందుకు మాటలు పడాలి? అసలు దీనంతటికీ కారణం నీ ఫ్రెండు అంటూ అర్జున్ వైపు చూస్తూ పళ్ళు బిగించి చెప్పేసరికి అర్జున్ తన వైపు చూశాడు. ఇది మరీ బాగుంది. తిట్టిందావిడ, తిట్టించుకున్నది నువ్వు. మధ్యలో నేనేం చేశాను? అయినా నువ్వు కూడా గట్టిగానే ఇచ్చావు కదా అంటాడు అర్జున్. ఆ, లేకపోతే ప్రతిసారి మాటలు పడుతూ కూర్చుంటాననుకుంటున్నారా? తగ్గాల్సిన చోట తగ్గాలి, అలాగే నెగ్గాల్సిన చోట కూడా నెగ్గి తీరాలి. ఎందుకులే అని ప్రతిసారి తగ్గుతూ ఉంటే తొక్కేయాలని చూస్తారు. నా తప్పు లేకుండా ఎవరైనా నిందిస్తే చూస్తూ ఊరుకునే రకాన్ని మాత్రం నేను కాదు. చివరికి మీరైనా సరే నేను లెక్క చేయను అంటుంది మీనా. అర్జున్ కారాపాడు. దాంతో బయటికి చూసిన ప్రశాంత్ తన ఇల్లు కనిపించేసరికి అదేంటిరా, ముందు మీనాని దించేసేవాళ్ళం కదా అని అడిగాడు. నువ్వెళ్ళు, నేను దాన్ని దించుతాలే అని అర్జున్ చెప్పేసరికి ఓకే ఓకే, అర్థమైంది అని నవ్వుతూ కార్ దిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అర్జున్ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. ఏమన్నావు ఇందాక? నన్ను కూడా లెక్క చేయవా అంటాడు. అవును, చెయ్యను. మీరెందుకు నన్ను ఇష్టపడ్డారో తెలీదు కానీ నా గురించి ఒక విషయం క్లారిటీ ఇస్తాను. దీనికి ఏమీ లేదు కదా, నేను చెప్పినట్టు పడుంటుంది, ఏం చేసినా భరిస్తుంది అని మాత్రం అనుకోకండి. నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చినంతసేపు నేను ఏదైనా భరిస్తాను. అది మీరితే ఎవరిని లెక్క చేయను.
ఫ్యూచర్‌లో మీ మనసు మారి నన్ను పెళ్లి చేసుకుంటే ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ కాళ్ళ కింద పడుంటానని ఇష్టపడితే మాత్రం ఇక్కడితో మర్చిపోండి. అదే మీకు, నాకు మంచిది" అని చెప్పి అర్జున్ వైపు చూసింది. తనని యగాదిగా చూసి "ఏమో అనుకున్నాను. ఫైర్ బ్రాండే నువ్వు" అంటూ మీనాక్షి ఇల్లొచ్చేసరికి కారు ఆపాడు. తను కారు దిగబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపి చెంప మీద ముద్దు పెట్టాడు. తను కంగారుగా చుట్టూ చూసింది. "ఏంటి సార్, మొన్నేగా వాడు వీడియో తీసి బెదిరించాడు. అయినా మారరా?" అంటుంది. "భయపడకు, కార్ గ్లాసెస్ మార్పించాను. అయితే కనిపించదా ఏంటి?" అంటుంది. "నువ్వు వెటకారంగా అన్నా నిజంగానే కనిపించదు. మనకి బయటి వాళ్ళు కనిపిస్తారు కానీ మనం వాళ్ళకి కనిపించం" అంటాడు. "అవునా? ఉండండి చూస్తాను" అంటూ కార్ దిగి డోర్ వేసి చూసింది. నిజంగానే ఏమీ కనిపించకపోయేసరికి నవ్వుకుంటూ డోర్ తీసి అర్జున్ వైపు చూసింది. "గ్లాసెస్ మారిస్తే సరిపోదు, తమరి మనసు మార్చుకోండి" అంటూ మూతి తిప్పుతూ డోర్ వేసి వెళ్ళిపోయేసరికి అర్జున్ నవ్వుకుంటూ కార్ రివర్స్ చేశాడు. నవ్వుకుంటూ పైకొచ్చిన మీనాక్షిని అనుమానంగా చూస్తూ నిలబడింది బామ్మ. ఆవిడని చూడగానే "అమ్మమ్మ" అంటూ దగ్గరికొచ్చి హత్తుకుంది. "ఏంటి విషయం? ఎప్పుడూ లేనిది ఆఫీస్ నుంచి రాగానే ఇలా కౌగిలించుకుంటున్నావు?" "అనిపించింది చేశాను. ఏ, మా అమ్మమ్మని నేను హత్తుకోకూడదా ఏంటి?" అంటుంది మీనా. "అలాగా? ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు అనిపించిందా అని. ఇంతకు ముందే ఎవరికైనా హగ్గిచ్చొచ్చావా ఏంటి?" అని బామ్మ అడిగేసరికి ఉలిక్కిపడింది మీనాక్షి. "ఏం మాట్లాడుతున్నావమ్మమ్మా? అయినా ఈ మధ్య నీకు నా మీద అనుమానం ఎక్కువైంది. అంత నమ్మకం లేకపోతే నువ్వు కూడా నాతో పాటు ఆఫీస్‌కి రా. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేం చేస్తున్నానో చూద్దువు గాని. నీ మీద నమ్మకం ఉందిలే. కాకపోతే ఈ మధ్య నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. నిద్రలో కలవరిస్తున్నావని డౌటొచ్చింది. అది సరే, ఇంటికెలా వచ్చావు?" "ఇంకెలా వస్తాను? మా బాస్ డ్రాప్ చేశారు" అంటుంది. "అనుకున్నాను. ఇంటి దాకా వచ్చిన వాణ్ణి ఇంట్లోకి తీసుకురావాలని తెలీదా? కాస్త కాఫీ ఇచ్చి పంపించవచ్చు కదే." "ఎందుకమ్మమ్మా, మళ్ళీ ఒక కాఫీ ఎక్స్ట్రా అవుతుంది" అంటుంది మీనా. "ఓసిని, పెళ్లి చేసుకుంటే భోజనం ఖర్చు ఎక్కువవుతుందని జీవితాంతం బ్రహ్మచారిణిగా మిగిలిపోయేలా ఉన్నావు. అంతా తమరు చేసిన నిర్వాహకమే. నాకప్పుడే పెళ్ళొద్దంటే విన్నావా? మంచి సంబంధం, మంచి సంబంధం అని నిశ్చితార్థం వరకు తీసుకొచ్చావు. నిశ్చితార్థం జరగలేదు సరికదా, దాచుకున్న డబ్బులు ఖర్చయిపోయాయి. మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకోవాలంటే ఇలా చిన్న చిన్నవి అన్నీ ఆదా చేసుకోవాలి మరి" అంటుంది. "ఏడ్చావులే, ఇంటికొచ్చిన అల్లుడికి కనీసం కాఫీ కూడా ఇచ్చేలా లేవు నువ్వు" అంటుంది బామ్మ. "అమ్మమ్మ, ఆయన నేనంటే ఇష్టమని చెప్పారు గాని పెళ్లి చేసుకుంటానని ఇంకా చెప్పలేదు. అది చెప్పిన తర్వాత కాఫీ ఏం కర్మ, రోజూ భోజనం పెట్టుకో. కావాలంటే బడ్జెట్ పెంచుతాను. అంతేగాని ఆయన పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియకుండా మనం ఖర్చు పెట్టడం అవసరమా చెప్పు" అంటుంది మీనా. "మొత్తానికి పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ అనిపించావే" అంటూ పక్కకి చూసిన ఆవిడకి అర్జున్ కనిపించటంతో అయోమయంగా చూస్తూ "మీనమ్మ, మీ బాస్లే కనిపిస్తున్నాడు చూడు" అని తనతో చెప్పేసరికి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ నిజంగానే అర్జున్ కనిపించాడు. దాంతో నాలుక కరుచుకొని వాళ్ళ అమ్మమ్మ వైపు తిరిగిపోయింది. "అమ్మమ్మ, ఈయనెప్పుడొచ్చాడే? కొంపదీసి నేను మాట్లాడిందంతా వినేశాడా ఏంటి?" "విన్నట్టే ఉన్నాడు" అంటూనే అర్జున్ని చూసి నవ్వుతూ "రా బాబూ, మీనా, కాఫీ కలిపి తీసుకురావే" అంటూ తనకి పురమాయించింది. "వద్దులేండి బామ్మగారు, నేను కాఫీ తాగి వెళితే బడ్జెట్ ఎక్కువైందని నైట్ భోజనం మానేసే రకం ఇది" అంటాడు. "భలే కరెక్ట్‌గా చెప్పేశావే. ఇంత తక్కువ సమయంలో మా మీనమ్మని ఇంత బాగా అర్థం చేసుకుంది మీరు మాత్రమే బాబూ" అంటుంది బామ్మ. "థాంక్స్ బామ్మగారు" అంటూ మీనాక్షి దగ్గరకొచ్చి నెత్తి మీద ఒకటి ముట్టి ఫోన్ తీసి తన చేతిలో పెట్టాడు. "నా ఫోన్" అంటుంది. "హా, తమరిదే, కార్లో పడిపోయింది, ఇద్దామని వచ్చాను" అంటాడు. "ఏంటి సార్ మీరు, మా ఇల్లు అన్నాక మాకు నచ్చినట్టు మాట్లాడుకుంటాం, నచ్చని వాళ్ళని తిట్టుకుంటాం. అలా డైరెక్ట్‌గా వచ్చి వినేయడమేనా? వచ్చారు సరే, మేమేదో మాట్లాడుకుంటుంటే పిలవాలి కదా, అలా దొంగనక్కలా వినేయడమేనా?" అంటుంది మీనా. "దొంగనక్క? ఉఫ్, ఎన్ని పేర్లు పెడతావే? ఒకసారి అప్పడు అంటావు, మరోసారి తలతిక్కలోడు అంటావు, మళ్ళీ ఇప్పుడు దొంగనక్క. అసలు నీకు ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచొస్తాయి? క్షణం కూడా ఆలోచించకుండా నిక్‌నేమ్స్ పెట్టేస్తావు" అంటాడు అర్జున్. "దానికి పెద్ద ఆలోచించడం ఎందుకు సార్? ఒక్కోసారి నేను మాట్లాడడం మొదలుపెడితే ఆపడం ఎలాగో కూడా మర్చిపోతాను. గలగలా గలగలా ఏదో అలా వచ్చేస్తాయి" అంటుంది. "చిన్నప్పుడు వస ఎక్కువ పోసాను బాబు దీనికి, అందుకే వాగటంలో దీనికెవరూ పోటీ రాలేరు"
వాగింది చాలేవే, వెళ్ళి కాఫీ పెట్టుకురా అంటూ బామ్మ కూడా నెత్తిమీద మొట్టేసరికి మూతి ముడుచుకొని ఆవిడ వైపు చూసింది. ఇద్దరూ కొడతారేంటి? నా తలకాయ ఏమైనా టెంకాయ అనుకున్నారా అంటుంది. లేకపోతే బాబుని అలా నిలబెట్టి కబుర్లు చెప్తావేంటి? కాఫీ తీసుకురావే, ఎంతసేపని అలా నిలబడతావు అంటుంది. వద్దులేండి బామ్మగారు, నేను బయట తాగుతాను అంటాడు అర్జున్. దాని మాటలేం పట్టించుకోకండి బాబు, పైకి అలా అంటుంది గాని ఇంటికొచ్చిన వారిని ఆకలితో పంపించదు మా మీనమ్మ. కాసేపు ఆగండి, ఏకంగా రోటీలు తిని వెళ్దురు గాని. మీనమ్మ, పిండి కలిపి పెట్టాను, వెళ్ళి చకచక రోటీలు చేసేయి అంటుంది బామ్మ. పర్లేదు బామ్మగారు, నేను వెళ్తాను అంటాడు అర్జున్. సార్, తినేసి వెళ్ళండి, లేదంటే వారం రోజులు మా అమ్మమ్మ నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటుంది. నేను చకచక రోటీ చేసేస్తాను, మీరు కూర్చొని అమ్మమ్మతో కబుర్లు చెప్పండి అంటూ కుర్చీ తీసుకొచ్చి వేసింది. అర్జున్కి ఇంకాసేపు తనతోనే ఉండాలనిపించి చైర్లో సెటిల్ అయ్యాడు. మీనాక్షి లోపలికి వెళ్ళి రోటీలు చేసే పనిలో పడింది. బామ్మగారు, నాకు పెట్టి అది తినడం మానేస్తుందేమో అంటాడు అర్జున్. అదేం లేదులేండి బాబు, నేను తినిపిస్తాను కదా అంటుంది బామ్మ. ఎప్పుడూ ఇంతేనా? ఉదయం టిఫిన్ తింటే మధ్యాహ్నం భోజనం మానేస్తుంది, లేదంటే ఉదయం టిఫిన్ మానేసి భోజనం చేస్తుంది, ఎందుకలా అని అడుగుతాడు అర్జున్. ఒకప్పుడు ఎవరడిగినా కాదనకుండా పెట్టిన చెయ్యి తనది. ఇప్పుడు ప్రతి రూపాయి లెక్క కట్టుకుని బ్రతుకుతుంది. అంతా వాళ్ళ నాన్న తప్పే. వద్దన్నా వినకుండా పెద్దదాని పెళ్లికి తన సంపాదన మొత్తం ఖర్చు పెట్టేశాడు. అది గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది. ఆ బరువుని ఇది గుండెల్లో మోస్తుంది. ఆవిడ మాటలు వింటూ మీనాక్షిని చూశాడు అర్జున్. నేల మీద చతికిలబడి రోటీలు చేస్తుంది. ఎంత అలసటలో ఉన్నా గాని తన మొహంలో చిరునవ్వు మాత్రం చెరగదు. ఒక రకంగా అది తనకి పెట్టని ఆభరణం లాంటిది. ఇంతలో ఎవరో బామ్మని పిలవటంతో, మీరు కూర్చోండి బాబు, ఇప్పుడే వస్తాను అంటూ కిందికి వెళ్ళిందావిడ. 2 నిమిషాలు చూసి ఆవిడ రాకపోయేసరికి మీనాక్షి దగ్గరికొచ్చాడు అర్జున్. ఏంటి సార్ ఇలా వచ్చారు? మా అమ్మమ్మ బుర్ర తినేస్తుందా ఏంటి? నన్నంటుంది గాని మా అమ్మమ్మే పెద్ద వాగుడుకాయ అని చెప్పేసరికి నవ్వుతాడు అర్జున్. తన పక్కనే స్టూల్ లాక్కొని ఎదురుగా కూర్చున్నాడు. ఒక విషయం చెప్పు, మనసులో ఇంత బాధ పెట్టుకొని ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు అని అడుగుతాడు అర్జున్. మనసులో బాధ పైకి చూపిస్తే దాన్ని అవకాశంగా తీసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు సార్. అందుకే ఆ బాధని లోపలే తొక్కుపెట్టేశాను. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాతే అర్థమైంది, బంధువులు అనేవాళ్ళు కేవలం ఆడంబరానికి తప్ప కష్టానికి తోడు రారని. పెళ్ళి అని కబురంపగానే మా నాన్నకి చెల్లెలు, అక్క వరుసయ్యే అందరూ ఆడపడుచులకి చీరలు పెట్టాలని అడిగి మరీ ఖరీదైన చీరలు కొనిపించుకున్నారు. వాళ్ళు పోయిన తర్వాత ఎక్కడ ఆ చీరలు లాక్కుంటాము అనుకున్నారో ఏమో. శవదహనం పూర్తి కాగానే వెళ్ళిపోయారు. కార్యానికి మాత్రం వాళ్ళ భర్తల్ని పంపించారు. వాళ్ళ పిచ్చిగాని ఇచ్చిన సారిని తిరిగి తీసుకుంటామా? లేదంటే మా అప్పుల్ని వాళ్ళ నెత్తిమీద పెడతామా? లేదు కదా. ఆ సమయంలో చిన్న ఓదార్పునిచ్చి ధైర్యం చెబితే కొండంత కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలం. అంతకుమించి వాళ్ళ దగ్గర ఏం కోరుకుంటాను చెప్పండి అంటుంది మీనా. అర్జున్తో కబుర్లు చెబుతూనే రోటీలు చేసి హాట్ బాక్స్లో పెట్టేసింది. సార్, ఉదయం కర్రీ ఉంది, మీరు తింటారా అంటుంది. పర్లేదు పెట్టు అంటాడు అర్జున్. సరే అంటూ ప్లేట్లో రోటీలు పెట్టి కూర వేసి ఇచ్చింది. అర్జున్ తింటూ తన వైపు చూసి సూపర్ అని సైగ చేశాడు. తను నవ్వుతూ అతని పక్కనే కూర్చుంది. మరో ముక్క తుంచి మీనాక్షి నోట్లో పెట్టేసరికి అయోమయంగా చూసింది. తిను అని సైగ చేశాడు. దాన్ని కాస్త నమిలి మింగి, ఏంటి సార్, అది మీకోసం చేశాను అంది. నువ్వు తింటావో తినవో అని నా డౌట్ అంటాడు. తింటాను సార్, మీరే చూడండి, ఇంకా 4 రోటీలున్నాయి, అమ్మమ్మకి నాకు సరిపోతాయి, మీరు తినండి అంటూ గ్లాస్లో వాటర్ పోసిచ్చింది. అర్జున్ తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని అటూ ఇటూ చూస్తుంటే తన చున్నీ ఇచ్చింది. చెయ్యి తుడుచుకొని బయటకొచ్చాడు. మీనాక్షి వెనకే వస్తూ, జాగ్రత్తగా వెళ్ళండి సార్ అని చెప్పేసరికి, అంటే వెళ్ళిపోమని చెప్తున్నావా అని అడిగాడు. అలా కాదులేండి, మీకు లేట్ అవుతుందేమో అని, పాప కూడా ఎదురు చూస్తుంది కదా అంటుంది మీనా. పర్లేదులే, ఆయమ్మ ఎక్కువ కష్టపడకుండా నాన్న తనని ఆడిస్తున్నాడు. చూసారా, పాప ఇంటికి రావటం వల్ల అటు మీ నాన్నగారు కూడా నార్మల్ అయ్యారు అంటుంది మీనా. ఆయన నార్మల్ అయింది నీ వల్లే మీనా అని అర్జున్ చెప్పేసరికి అతని వైపు చూసింది. ఏదో తెలియని శూన్యంలో కొట్టుకుపోతున్న వాడిని నీ ఆప్యాయతతో ఆయన గుండెని తాకావు. మాటలతో ఆయనలో ఆలోచన శక్తిని తట్టి లేపావు. మోసం చేసిన మనిషి కోసం నేనెందుకిలా అయిపోవాలి అనే ఆలోచన కలిగేలా చేశావు. ప్రేమగా నచ్చ చెప్పొచ్చు అని నీ వల్లే నాకు అర్థమైంది. తనని తాను మార్చుకున్నాడు. థ్యాంక్ యూ మీనా
అంటూ తన చేతుల్ని పట్టుకున్నాడు. అతని ఆత్మీయ స్పర్శతో అలానే అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది మీనా. ఇంతలో బామ్మ పైకొచ్చి ఇద్దరిని అలా చూసి చిన్నగా దగ్గేసరికి తన చేతుల్ని వదిలేశాడు అర్జున్. ఎక్కడికెళ్ళావమ్మమ్మా? మన కమలమ్మ మనవరాలు పెద్ద మనిషి అయిందంటే పిలిస్తేనూ వెళ్ళాను. ఇంతకీ బాబు తిన్నాడా లేదా? తిన్నానమ్మమ్మా. సరే బామ్మగారు, నేనింక బయలుదేరుతాను. మంచిది బాబు, చీకటి పడింది, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ బామ్మ లోపలికి వెళ్ళిపోయింది. తనకి కూడా బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు అర్జున్. పైనుంచే అతని కారు కనుమయ్యే వరకు చూసి తనలో తానే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మీనా. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజంతా ఆఫీస్ వర్క్తో సరిపోయింది అర్జున్కి. మీనాక్షి కూడా అతని పక్కనే ఉంది. సాయంత్రం ఆఫీస్ అయిన తర్వాత మెయిల్స్ పంపించి వస్తాను, బయట కూర్చోమని అర్జున్ చెప్పడంతో మీనాక్షి బయటికి వచ్చి కూర్చుంది. ఆ రోజు ప్రశాంత్ కూడా త్వరగా వెళ్ళిపోయాడు. ఆఫీస్ అంతా ఖాళీగా ఉండేసరికి తనకేమీ తోచక అటూ ఇటూ తిరుగుతూ ఉంటే కాసేపటికి అర్జున్ వచ్చాడు తన దగ్గరికి. ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు? ఏమీ లేదు సార్, ఊరికే ఏమీ తోచక అంటుంది. సరే, రేపు లీవ్ కావాలని అడిగావు, ఎందుకు? అదే సార్, మా ఫ్రెండ్ రాజీ ఉంది కదా, దాని పెళ్ళి. రాజీ? అదేనండి, ఆ రోజు షాపింగ్ మాల్లో నాతో పాటు చూశారు కదా, తనే. రేపు దాని పెళ్ళి. 4 రోజుల ముందే రమ్మంది, కానీ కుదరలేదు. రేపు కూడా వెళ్ళకపోతే చంపేస్తుంది. అవును, ఆ రోజు ఆ అమ్మాయి నన్ను కూడా ఇన్వైట్ చేసినట్టుంది కదా అంటాడు అర్జున్. మిమ్మల్ని కూడా పిలిచింది సార్, కాకపోతే మీరు రారు కదా అని అంటుంది మీనా. అరే, పిలిచిన తర్వాత వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు అంటాడు అర్జున్. అంటే మీరు కూడా వస్తారా అని అంటుంది. అవును, నేను గిఫ్ట్ తీసుకొని వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు అంటాడు. లేదు సార్, నేను అమ్మమ్మ ఇవాళ రాత్రికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం, మీరు రేపు ఉదయాన్నే మండపానికి వచ్చేయండి చాలు అంటుంది. ఓ, అలాగా, సరే అయితే పద, వెళ్దాం అంటూ అర్జున్ బయటికి నడిచేసరికి మీనాక్షి కూడా అతని వెంటే వచ్చింది. లిఫ్ట్లో కిందికొచ్చి కారులో బయలుదేరారు ఇద్దరు. మధ్యలో కారు ఆపేసరికి అయోమయంగా చుట్టూ చూసింది మీనాక్షి. సార్, ఇక్కడెందుకు ఆపారు అని తను అడిగేసరికి ఇప్పుడే వస్తాను, ఇక్కడే వెయిట్ చేయి అంటూ కారు దిగి ఎదురుగా ఉన్న షాప్లోకి వెళ్ళాడు. కాసేపటికి ఒక కవర్తో బయటికి వచ్చాడు అర్జున్. కారులో కూర్చునేసరికి ఏంటి సార్ ఇది అని తను అడిగింది. నవ్వుతూ కవర్ వెనక సీట్లో పెట్టేసి కార్ స్టార్ట్ చేశాడు. ఏంటి సార్, సీక్రెటా? సరేలే, చెప్పొద్దు కానీ రేపు మీరు నిజంగా వస్తారు కదా. నేను రాజీకి చెప్పిన తర్వాత మీరు ఎగ్గొట్టారనుకోండి, తను ఫీల్ అవుతుంది. వస్తానని చెప్పాను కదా, ఖచ్చితంగా వస్తాను. ఎందుకంత డౌట్గా అడుగుతున్నావు? అంటే తమరికి పెళ్ళన్నా పెళ్లి చేసుకునే వాళ్ళన్నా నచ్చదు కదా. అక్కడికి వస్తే వచ్చారు కానీ పెళ్లి మీద విరక్తి పుట్టేలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు మాత్రం మాట్లాడకండి. పీటల మీద పెళ్ళాపుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకునే ప్రమాదం ఉంది అంటుంది మీనా. నీకు వెటకారం బాగా ఎక్కువైందే, నా మీదే సెటర్లు వేస్తున్నావు అంటాడు అర్జున్. హా, మరి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు కూడా అంతే కదా, పెళ్ళంటే విరక్తి పుట్టేలా మాట్లాడేవారు. నా భయం నాది అంటుంది మీనా. అర్జున్ నవ్వుతూ మీనాక్షి ఇంటి దగ్గరికి రావటంతో కారు ఆపాడు. తాను కారు దిగబోతుంటే మీనాక్షి అని పిలిచి వెనక పెట్టిన బ్యాగ్ తీసి తన చేతికిచ్చాడు. తను అయోమయంగా అర్జున్ వైపు చూసింది. ఏంటి సార్ ఇది అంటుంది. నీకోసమే, రేపు పెళ్లిలో వేసుకో, బాగుంటుంది అంటాడు. బాగానే ఉంటుంది, కానీ ఇలా తీసుకోవటం నాకు నచ్చదు. మీరు నాకేమైనా ఇవ్వాలి అనుకుంటే మన పెళ్లి తర్వాత ఇవ్వండి, తీసుకుంటాను. ఇప్పుడు మాత్రం వద్దు అంటుంది మీనా. ఏయ్, ఓవరాక్షన్ చేయకు, నేనెప్పుడు ఎవరికి ఇలా కొన్నదే లేదు. ఏదో నీకోసమని తీసుకుంటే బిల్డప్ ఇస్తున్నావేంటి అంటాడు అర్జున్. బిల్డప్ ఇచ్చేంత లగ్జరీ నా దగ్గర లేదు స్వామి, నేను నిజంగానే చెప్తున్నాను. ఇప్పుడు మీరిలా ఇవ్వటం బాగోదు, నేను తీసుకోవటం అంతకన్నా బాగోదు, అర్థం చేసుకోండి అంటూ తన కార్ దిగి వెళ్ళిపోయింది. మొండిది అని తిట్టుకుంటూ అర్జున్ కార్ రివర్స్ చేసుకున్నాడు. ఆ రోడ్డు మలుపు తిరిగేసరికి బామ్మ రోడ్డు మీద నడిచి వస్తూ కనిపించింది. దాంతో అర్జున్ కార్ ఆపి బామ్మగారు అని పిలవటంతో దగ్గరికొచ్చింది బామ్మ. ఏంటి బాబు, మీనాని తీసుకొచ్చారా? కాఫీ తాగి వెళ్ళకపోయావా? లేదు బామ్మగారు, నేను వెళ్ళాలి. రేపేదో పెళ్ళుందని చెప్పింది. మీనా కోసం చీర తీసుకున్నాను. నేనిస్తే తీసుకోనని చెప్పి వెళ్ళిపోయింది. కాస్త మీరే ఈ చీర తను కట్టుకునేలా చేయండి అని అంటాడు. అది మొండిది బాబు, నేను తీసుకువెళ్ళినా తీసుకోదు అంటుంది. అందుకే ఇది నేనిచ్చాను అని చెప్పకుండా మీరు కొన్నానని చెప్పి తనకివ్వండి, రేపు పెళ్లిలో కట్టుకోమని చెప్పండి అంటూ ఆ బ్యాగ్లోంచి చీర తీసి వేరే కవర్లో పెట్టి బామ్మ చేతికిచ్చాడు.
సరే బాబు అంటూ ఆ చీర తీసుకుని ఇంటికొచ్చేసింది బామ్మ. అర్జున్ నవ్వుకుంటూ ఇప్పుడెలా కట్టుకోవో నేను చూస్తాను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బామ్మ ఇంటికి వచ్చి వచ్చేసావా మీనమ్మా, ఇదిగో నీకోసం చీర కొన్నాను, ఎలా ఉందో చూడు అంటూ తన చేతికిచ్చేసరికి మీనాక్షి అనుమానంగా బామ్మ వైపు చూస్తూ నువ్వు చీర కొన్నావా, నీ దగ్గర డబ్బులెక్కడివి అని అడిగింది. అబ్బా, నీకు అన్నీ అనుమానాలే, మొన్న కౌలు డబ్బులు ఇచ్చారని చెప్పాను కదా, అందులో కొన్ని డబ్బులు నేను దాచుకున్నాలే, అవి పెట్టి నీకు కొన్నాను అంటుంది బామ్మ. అవునా, అయినా ఇప్పుడెందుకమ్మమ్మా, చాలా చీరలున్నాయి కదా, ఏదో ఒకటి కట్టుకునేదాన్ని అంటుంది మీనా. పర్లేదు లేవే, నీ ఫ్రెండ్ పెళ్ళి కదా, ఇలా పాత చీరలు కట్టుకొని వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు, అది ఆల్రెడీ ఒక చీర కొంది కదా అమ్మమ్మ. హా, చూశాను, అది పెళ్ళికి కట్టుకునేలా లేదు, నార్మల్గా కట్టుకోవడానికైతే బాగుంటుంది. నేను చెప్పినట్టు విను, ఈ చీర కట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. సరేలే, మా అమ్మమ్మ నా కోసం కొన్నది, తప్పకుండా కట్టుకుంటాను. సరే గాని అది కారు పంపిస్తానని చెప్పింది, నువ్వు త్వరగా రెడీ అవ్వు. నేను రెడీ అయ్యేదేముందిలే, నీకు కావాల్సిన సామాన్లన్నీ సర్దేశాను, ఇంకా ఏమన్నా పెట్టుకోవాలేమో చూసుకో. సరే అమ్మమ్మ, అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు రెడీ అవ్వు అంటూ లోపలికి వెళ్ళిపోయింది మీనాక్షి. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు పెళ్లి హడావిడిలో మునిగిపోయింది మీనాక్షి. రాజీని రెడీ చేసి తనకి నగలన్నీ అలంకరించేసరికి రాజీ వాళ్ళ అమ్మ గదిలోకి వస్తూ కూతుర్ని చూసి మురిసిపోయింది. మీనా, ఎంత అందంగా రెడీ చేశావే, సరే గాని ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు కూడా వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే ఆంటీ అంటూ మీనాక్షి వేరే గదిలోకి వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ అప్పటికి రెడీ అయ్యి కూర్చుంది. మీనాక్షి రావటంతో త్వరగా రెడీ అవ్వమని తనని కంగారు పెట్టింది. వాళ్ళమ్మమ్మ ఇచ్చిన చీర కట్టుకుని రెడీ అయ్యి అద్దం ముందు నిలబడేసరికి తనని తానే చూసుకుంటూ ఆశ్చర్యపోయింది మీనాక్షి. రెడ్ కలర్ సారీ, కుందన్ వర్క్తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తన ఒంటికి నప్పే కలర్ కావటంతో మీనాక్షి అందం రెట్టింపైంది. నా తల్లే, ఎంత అందంగా ఉన్నావే, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ వాళ్ళమ్మమ్మ మెటికలు విరిచేసరికి మీనాక్షి అనుమానంగా ఆవిడ వైపు తిరిగింది. నిజం చెప్పమ్మమ్మ, నిజంగా ఈ చీర నువ్వే కొన్నావా అని మీనాక్షి అడిగేసరికి ఆవిడ తడబడుతూ నేను కాకపోతే ఇంకెవరు కొంటారు నీకు అని అడిగింది. అమ్మమ్మ, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ తడబడిలోనే అర్థమవుతుంది, ఈ చీర మా బాస్ ఇచ్చారు కదా అంటుంది. కనిపట్టేసింది అనుకుంటుంది బామ్మ. ఏంటి మాట్లాడవు, నిజం చెప్పు, ఇది మా బాస్ ఇచ్చిన చీరే కదా అని అడుగుతుంది మళ్ళీ. అంటే అది అతనిస్తే నువ్వు తీసుకోను అన్నావంట, అందుకని నన్నివ్వమని బ్రతిమలాడాడే, అందుకే తీసుకున్నాను. నీకసలు బుద్ధుందా, నేను వద్దని వచ్చేస్తే నువ్వు తీసుకుంటావా, తప్పు కదూ. అబ్బా, ఏం కాదులే, అంతా మంచిగా జరిగి మీ ఇద్దరికి పెళ్లి జరిగింది అనుకో, ఆ అబ్బాయే కదా నీకు కాబోయే మొగుడు, తీసుకుంటే తప్పేముంది. అయినా చూడు, ఈ చీరలో ఎంత ముద్దుగా ఉన్నావో, చాలే, గొప్ప పని చేసినట్టు మళ్ళీ సమర్థించుకుంటుంది చూడు, నీతో ఇదే వచ్చింది. అయినా చీర ఆ పిల్లోడిచ్చిందే అని ఎలా కనిపెట్టావు, ఆయనకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం, ఈ చీర చూడగానే అర్థమైంది ఆయన గారి సెలక్షన్ అని అంటుంది మీనా. సరేలే, ముహూర్తానికి టైం అవుతుంది పదా అంటూ బామ్మ బయటికి వెళ్ళిపోయింది. మీనాక్షి తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చింది. అర్జున్ రావటం చూసి బామ్మ అతన్ని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్ళింది. అర్జున్ కళ్ళు మీనాక్షి కోసం వెతుకుతుంటే అది గమనించిన బామ్మ, మీనాక్షి పెళ్లి కూతురు దగ్గర ఉంది బాబు, కాసేపట్లో వస్తుంది అని చెప్పటంతో అతని వెతుకులాట ఆపి మండపం వైపు చూశాడు. పెళ్లి కొడుకుతో ఏవో పూజలు జరిపిస్తున్నాడు పంతులు. కాసేపటికి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పటంతో అర్జున్ తల తిప్పి మీనాక్షి కోసం చూస్తున్నాడు. అతని ఎదురు చూపులకి ఊరటనిస్తూ మీనాక్షి పెళ్లి కూతుర్ని తీసుకుని మండపంలోకి వచ్చేసరికి తనని చూస్తూ ఉండిపోయాడు. అతని అంచనా తప్పు కాలేదు. ఆ చీర తనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఆ రెడ్ కలర్ సారీలో ఎర్రటి మందారంలా కనిపిస్తుంటే మండపంలో ఉన్న అందరి కళ్ళు కొన్ని క్షణాలు తన మీద నిలవకుండా ఆగలేకపోయాయి. పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెట్టి వెనకే నిలబడింది. తను కూడా అర్జున్ కోసం చూస్తుంటే ఎదురుగా అర్జున్ తనని చూస్తూ కనిపించేసరికి అంతమందిలోనూ సిగ్గుతో తన బుగ్గలు ఎరుపెక్కాయి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.